ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశి వారు 4 శుభవార్తలైతే వింటారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు తీరబోతున్నాయి. ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక, చాలా మంచి వ్యక్తులు. అలాగే జీవితంలో వీరు ఎటువంటి శ్రమలు, బాధలైనా సరే వాటిని అధిగమించి ముందుకు సాగాలని ఎప్పుడూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు. అంటే వీరి జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని వీరు ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు. భగభగ మండే తత్వంతో ఉంటారు. పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఇది వీరికి ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. చరరాశి కాబట్టి వీరికి స్థిరమైన ఆలోచన అనేది కూడా కనిపించదు. ఎందుకంటే వీరి యొక్క ఆలోచనలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, తొందరగా మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో నాయకత్వం వహించాలనే తపన, తొందరపాటుతనం కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే శక్తిమంతులుగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలను కలిగి ఉంటారు. కొన్నిసార్లు మొండితనం కూడా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి. బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి. బాల్యంలో కష్టాలు, ఎత్తుపల్లాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. యవ్వనంలో కూడా వీరు స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలను అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అయితే ఇదివరకు మీ యొక్క లైఫ్లో మీరు ఎటువంటి ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ వస్తున్నా కానీ, ఈ డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మాత్రం మీకు శుభ ఫలితాలైతే రానున్నాయి. ఖచ్చితంగా 4 శుభవార్తలు మీరు వినబోతున్నారు. మీ యొక్క లైఫ్ కి సంబంధించినటువంటి 2 కోరికలు కూడా మీరు తీర్చుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశం రాబోతుంది. అంటే అర్హత ఉంది, మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతున్నారు, కానీ చాలా కాలంగా మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందుకోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మేషరాశికి చెందినటువంటి ఉద్యోగార్థులు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. అంటే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని డబ్బు సమకూర్చుకోవటం కోసం, లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఖచ్చితంగా ఈ డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి కార్తీక అమావాస్య తర్వాత మీరు వినే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు వింటారు. అలాగే మీరు నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెడతారు. వ్యాపార రంగంలో మీరు చక్కటి ఫలితాలు మున్ముందు సాధించే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో, అంటే మీకు అర్హత ఉంది, చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు, ప్రమోషన్ల గురించి మీ యొక్క కార్యాలయంలో చర్చ నడుస్తుంది, అయితే మీకు ప్రమోషన్ వస్తుందా లేదా అని ఒక డైలమాలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీ యొక్క పై అధికారుల నుండి ఈ శుభవార్తనైతే మీరు వింటారు. అంటే మీరు డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత ఏ రోజైనా సరే మీ యొక్క పై అధికారుల నుండి మీకు ప్రమోషన్ వస్తుంది అనే శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక,
పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అవి అకాడమిక్ పరీక్షలు కావచ్చు, లేకపోతే పోటీ పరీక్షలు కావచ్చు, ఉన్నత చదువుల కోసం రాసే ప్రవేశ పరీక్షలు కావచ్చు, ఇలా ఏదైనా సరే మీరు పరీక్షలు రాశారు, ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. పరీక్షల్లో మంచి ఫలితాలు మీరు సాధించబోతున్నారు. ఇది మీకు, మీ కుటుంబానికి చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి. ఈ విధంగా మేషరాశికి చెందిన వారి యొక్క జీవితంలో 4 శుభవార్తలైతే ఈ డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వారికి కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 అతిపెద్ద కోరికలు కూడా తీరబోతున్నాయి. ముఖ్యంగా మేషరాశికి చెందినటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల్లో ఉండి వారి పెద్దలను ఒప్పించుకోవటానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి మీ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రేమకు వారు ఆమోదం తెలిపే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, వారి నుండి ఎటువంటి ఆమోదం అనేది లభించడం లేదు. అయితే అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా మీకు ప్రేమ వివాహం జరుగుతుంది. మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ జీవిత భాగస్వామిగా మారబోతున్నారు. ఇరు కుటుంబ సభ్యులతో మీకు పెళ్లి జరిగే అవకాశాలు అతి త్వరలో ఉన్నాయి. ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఈ బలమైన కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్లాలనే కలను కలిగి ఉన్నటువంటి మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కల కూడా ఖచ్చితంగా నిజం కాబోతుంది. చాలా కాలంగా ఈ బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు. విదేశాలకు వెళ్లాలని, అక్కడ స్థిరపడాలని, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, ఈ విధంగా మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక లక్ష్యంగా మీరు ముందుకు సాగుతున్నారు. చాలా కాలంగా వీసా, పాస్పోర్ట్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే డబ్బు సమకూర్చుకోవటం కోసం కావచ్చు, అక్కడ అవకాశాలు పొందుకోవటం కోసం కావచ్చు, మీరు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఫలితం అనేది మీకు అనుకూలంగా ఎప్పుడూ కూడా రాలేదు. అయితే ఈ యొక్క అమావాస్య తర్వాత ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. మీకు అంతకు ముందు ప్రయత్నం చేసినప్పుడు ఎటువంటి ఆటంకాలైతే కలిగాయో ఆ ఆటంకాలు అన్నీ కూడా సమసిపోతాయి. ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో మీరు ఏ అవకాశం కోసం ఎదురు చూస్తారో అటువంటి అవకాశం వస్తుంది. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది. మీరు కన్న కలను ఈ సమయంలో మీరు సాకారం చేసుకోబోతున్నారు. చాలా కాలంగా ఉన్నటువంటి ఈ బలమైన కోరిక మీకు ఈ యొక్క డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశి వారికి చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయి. 4 శుభవార్తలు వింటారు, 2 కోరికలు తీరుతాయి. అయితే చిన్న చిన్న సమస్యలు మినహా మీ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొంత స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా శివారాధన చేయటం వల్ల ఆ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. ఎవరైతే నూతనంగా వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారో వారికి భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారు కొన్ని అంశాల్లో జాగ్రత్తలు పాటించినట్లయితే శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, శని భగవానుడికి పూజలు చేయండి, అలాగే నిత్య దీపారాధన చేయండి. ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించండి. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశివారు వినబోయే 4 శుభవార్తలు ఏంటి, ఎటువంటి 2 కోరికలు వారికి తీరబోతున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.